హాయ్ అండి అందరికీ. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. హాఫ్ కిలో చికెన్తోనే చేసి చూపెడుతున్నాను. ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మసాలాకు కావాల్సిన దినుసులు అండి. లవంగాలు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేపేసుకొని పక్కన మిక్సీ పట్టేసి పెట్టుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఆయిల్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేస్తే ఇలా నీళ్ళు వస్తాయండి బయటికి. ఇలా అంతా నీళ్ళు మొత్తం పోయి మంచిగా ఎర్రగా వేగిన దాకా ఉంచుకోవాలి. ఇలా చూడండి వేగిపోయాయి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన తీసి పెట్టేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అంతలోనే ఈ చికెన్లోకి మనం 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఇందాకలు పెట్టుకున్న మసాలాను 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం తిప్పేసుకున్న తర్వాతకి మనం బాండీ ఇందాకలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది కదా, ఈ మిశ్రమాన్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమంలోకి వేసేయాలి. వేసేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాతకి నేను పక్కన ఒక 3 నిమ్మకాయలు పిండి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ నిమ్మరసాన్ని ఈ బాండీలో వేసేసి మొత్తం తిప్పుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇక చల్లారిన తర్వాతకి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 months పాటు నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.